కవిత ఎపిసోడ్ పై ఎవరూ స్పందించొద్దన్నారు కేంద్ర మంత్రి ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం ఎవరితో చర్చలు జరిగాయో కవిత చెప్పాలన్నారు. వాళ్ళ డ్రామాలో మేము భాగస్వామ్యం కాబోమన్నారు. కవిత ఎందుకు జైలుకు పోయిందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటని, డాడీ డాటర్ సమస్య సిస్టర్ బ్రదర్ సమస్య అని చెప్పారు. డాడీ డాటర్ సమస్య సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా. అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగానో, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగానో, బీజేపీకి వ్యతిరేక విషయంగానో మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. అలా చెప్పాను, అలా డాడీని చెప్పాను. ఉత్తర నరసింహ గారు డాడీకి డాడీ ఎవరితో మాట్లాడావు చెప్పాను. డాడీని అడుగుమాను, డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమని అలా డాడీని. నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టడం ఏదైతున్నదో అది అర్థం కానటువంటి విషయం. అదొక ఇంటి సమస్య. అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. చిన్న అంశం ఇది. ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీలో వీళ్ళందరూ డైరెక్టర్లు. వాళ్ళ మధ్యలో ఆస్తుల కొట్లాట, లేకపోతే అధికార కొట్లాట, పదవులో కొట్లాట. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేమెందుకు మాట్లాడాలి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, కవిత ఇష్యూపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్ కు సంబంధం ఏంటి? అప్డేట్స్ ఏంటి? మాట్లాడడం జరిగింది. సమావేశం నిర్వహించారు, మీడియా సమావేశం. దాంట్లో క్లియర్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు అంశాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా కవిత విషయానికి సంబంధించి ఇది డాడీ డాటర్ మ్యాటర్, దాంతోపాటు సిస్టర్ బ్రదర్ మ్యాటర్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కవిత విషయానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిట్ ఏంది అని కూడా కిషన్ రెడ్డి నేరుగా స్పందించారు. అదేవిధంగా ఎవరితోని చర్చలు బీజేపీ సంబంధించి, బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి బీజేపీలో ఎవరితోని చర్చలు జరిపారో కేసీఆర్ నేరుగా బయట పెట్టాలని చెప్పి కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో కీలకంగా మనం ఒక అంశం చూసుకోవచ్చు. కవిత విషయంలో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు ఎవ్వరు కూడా స్పందించవద్దని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పటికే మనం చూసాము, రీసెంట్గా 2 రోజుల క్రితమే టెలికాన్ఫరెన్స్ ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డి నిర్వహించారు. అందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరుగుతున్నది. ఎవరు కూడా ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వద్దు, అవి మీ సొంత ప్రకటన అయినప్పటికీ పార్టీ లాగానే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తున్నది. దీనిపైన కేంద్ర పార్టీ కూడా సీరియస్ అవుతున్నదంటూ కూడా కిషన్ రెడ్డి రీసెంట్గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు రాష్ట్ర పార్టీ నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనం చూసాము, కిషన్ రెడ్డి పదే కూడా కవిత విషయం పెద్ద తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏం లేదు, అది వారి కుటుంబ వ్యవహారం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కవిత లేఖ రిలీజ్ కాకముందే బీఆర్ఎస్లో ముస్లిం పుడుతుంది, లేఖ బయటకు వస్తుంది, దీంతోపాటు కవిత కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పి పలువురు నేతలు కూడా కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తరుణంలోనే కిషన్ రెడ్డి కానీ కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పలు సూచనలు చేశారు. అయినప్పటికీ మనం చూస్తున్నాం, ఇటు కవిత నిన్న చిట్చాట్ చేసి మాట్లాడిన వెంటనే బీజేపీ హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కవిత వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన కూడా ఒక క్లియర్గా చెప్పడం జరిగింది. కవితకు సంబంధించి కవిత ఏదైతే ప్రస్తావించారో మా నేతలు కూడా ఆ రకంగానే వ్యవహరిస్తున్నారని కూడా రాజాసింగ్ కవిత వ్యాఖ్యలకు బలం చేకూర్చారు. మళ్ళీ ఈరోజు తిరిగి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎవరు కూడా కవిత మ్యాటర్లో మాట్లాడాల్సిన అవసరం లేదు, అదంతా కూడా వారి పార్టీ కానీ వారి కుటుంబ వ్యవహారం, దీనికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, వారికి ఏం క్రెడిట్ ఉందో చెప్పాలని కూడా కిషన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా పలువురు బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు కూడా కవిత వ్యవహారంలో స్పందిస్తున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అయితే బీజేపీకి
పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి పదే పదే కేంద్ర పార్టీ చెప్పినప్పటికీ కొందరు నేతలు మాత్రం పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేరు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. ఈ రోజు అయితే క్లియర్ కట్గా ఇందాక కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. చూడాలి మరి నేతలు ఏ రకంగా ఉంటారు. ఇదే విషయంలో కిషన్ రెడ్డి చెప్పినటువంటి మాటలను పరిగణలోకి తీసుకుంటారా, కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతారా, లేకపోతే ఎవరికి వాళ్ళు మళ్ళీ స్టేట్మెంట్స్ ఇస్తారా అనే దానిపైన కూడా బీజేపీలో ఒక గందరగోళమైనటువంటి చర్చనైతే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముఖ్య నేతలు కూడా బీజేపీ సంబంధించి బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి కూడా ఎక్కడ ఎవరు మాట్లాడారు, ఎవరితో చర్చించారు, ఇటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించినటువంటి విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలంటూ కూడా కిషన్ రెడ్డి ఇందాక కామెంట్స్ చేయడం జరిగింది. మొత్తంగా కవిత విషయంలో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర పార్టీకి సంబంధించి కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి స్ట్రాంగ్గా ఇటీవల జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా నేరుగా మీడియా సమావేశంలో అదే చెప్పారు. ఎవరు కూడా హద్దు దాటి మాట్లాడాల్సిన అవసరం లేదు, కవిత విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని కూడా నేరుగా ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా పలువురు నేతలు కానీ ఇటు రాజాసింగ్కు సంబంధించి తను ఇందాక కూడా ఒక ప్రకటన విడుదల చేశారు ఈరోజు ఉదయానికి సంబంధించి. నా పైన ఏదైతే నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు నిజమని నేను చెప్పగానే నా పైన సోషల్ మీడియాలో యుద్ధం కూడా మొదలుపెట్టారంటూ కూడా రాజాసింగ్ మరొక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇట్లా ఎవరు మాట్లాడవద్దు, అందరూ కూడా కామ్గా ఉండండి అని కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఏ రకంగా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పరిగణలోకి తీసుకుంటాయో చూడాలి. ముఖ్యంగా అది కేవలం కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి ఇష్యూ, అది ఇటు డాడీ డాటర్ మ్యాటర్ అంటూ కూడా కిషన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. దీంతోపాటు బ్రదర్ సిస్టర్ మధ్య జరుగుతున్నటువంటి గొడవ, దీనికి బీజేపీకి ఏ సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవేళ నిజంగానే అలాంటి చర్చలు జరిగి ఉంటే ఎవరితో చర్చలు జరిగాయో పార్టీకి సంబంధించినటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ విషయాన్ని బయట పెట్టాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అది చెప్తూనే ఇటు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరు కూడా కవిత విషయంలో స్పందించొద్దు అని కూడా ఆయన నేరుగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే దీనిపైన పలువురు రాష్ట్రానికి సంబంధించిన నేతలు మాట్లాడుతున్న విషయాలు కేంద్ర పార్టీకి అందుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఢిల్లీలోని పెద్దలకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. పార్టీ లైన్ దాటి కూడా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇది పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరుగుతుంది కనుక ఎవరు కూడా వ్యక్తిగతంగా ప్రకటనలు చేయవద్దని చెప్పి కూడా కిషన్ రెడ్డి ఇందాక చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. శ్రవంతి.